ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే మొదటగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 766 నామము జప పుష్ప నిభా కుతః. 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జప పుష్ప నిభా కృత్యాయ నమః అని చెప్పాలి. జప పుష్ప మందార పువ్వు రంగుతో, నిభా ఒప్పు, ఆకృతి ఆకారము దేహం కలది. ధ్యానం మౌనంగా జరగాలి. జపం నెమ్మదిగా జరగాలి. భజన నోరారా గొంతెత్తి పలికే విధంగా జరగాలి. జపానికి సంబంధం ఉన్న పుష్పం జపా పుష్పం. జపా పుష్పం అంటే మందార పువ్వు మొగ్గలాగా ఉన్న స్థితిలో ఉంచి పువ్వు స్థితిలోకి వికసించడం అతి నెమ్మదిగా జరిగే పుష్పం జప పుష్పం. ఈ వికసించడాన్ని స్పష్టంగా చూడవచ్చును. అమ్మవారి నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవడం కూడా స్పష్టంగా గమనించవచ్చును. అమ్మవారి ప్రసన్నతకు ఈ జపపుష్ప వికాసానానికి పోలిక ఉండబట్టే ఈ పుష్పానికి జపపుష్పమని, మందార పుష్పమని, మందా ప్లస్ ఆరతి ఇది మందార స్పష్టంగా గమనించుటకు వీలగున్నట్లు నెమ్మదిగా వికసించుచున్నది అని ఈ పదాలకు అర్థము పేర్లు వచ్చాయి. అమ్మవారి దేహఛాయ కూడా ఈ మందార పుష్ప వర్ణం లాగానే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల అమ్మవారికి జపపుష్ప నిభాకృతిః అని పేరు వచ్చింది. అందుకే ధ్యాన శ్లోకంలో కూడా జపకుస్మః బాసుహ్రాం జప విధో అన్నారు. ఈ నామంలోని నిభా అనే పదాన్ని ని భా అని విడదీస్తే విశేషమైన వెలుగు అని అర్థం వస్తుంది. 1 సువర్ణము, బంగారు రంగు, పసుపు రంగు. 2 జపాన్ కుస్మ వర్ణము, ఎరుపు రంగు. 3 నీల వర్ణము. ఈ 3 వర్ణాలను ధ్యానిస్తే 3 రకాల అనుభూతులను ఇస్తాయి. ముఖ్యంగా అమ్మవారి ఉపాసనకు జపాన్ కుసుమము, బ్రహ్మోపాసనకు హిరణ్యవర్ణము, అవతారతత్వాన్ని తేలిగ్గా తెలుసుకోవడానికి నీలవర్ణంగా గుర్తించి ఆయా విధాలుగా ధ్యానాన్ని ఉపాసనను కొనసాగిస్తే సత్ఫలితము తప్పకుండా కలుగుతుంది. మందార పువ్వు రంగుతో ప్రకాశించు ఆకారము దేహం గలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. జప పుష్ప నిభః ఒండ్రా పుష్పేణ తుల్య ఆకృతి స్వరూపం యస్య ఆకృతి కథిత రూపే సామాన్య వా పురుషోపి ఇతి విశ్వ ఆత్ర ఆకార ప్రశేషణ అజాపేతి పృథక్ పదం స్వీకృత్య అజాపేతికం పదం ఇత్యాపి సువచ్చం. తత్ర తత్ర ఆజస మంత్రే విశేష రూపః తనిర్వాచనం చ దక్షిణామూర్తి సంహిత్యాం వినా జపేన దేవేశి జపో భవతి మంత్రేణ అపజయం తతః ప్రోక్త భవపాశః నికృతాని ఇతి పుష్పం వికాస ఆర్తవేదనదాస్య విమానే చ కుసుమే నేత్రరుజ్యాపి ఇతి హైమకోశాత్ తత్తుల్యోకృతిరస్య ఇత్యర్థ. జపపుష్ప నిభాకృతి మంకెన పువ్వుతో సమానమగు ఆకారం గలది. ఆకృతి శబ్దమునకు శరీరమును అర్థము విశ్వనిఘంటువులో గలదు. శుద్ధ జప అనుచోట శుద్ధ ఆజాప అని ఆకార ప్రాళేష చేసి పదఛేదనం కూడా చేయవచ్చును. అప్పుడు ఆ జప అనున్నది ప్రత్యేక నామమగును. సహస్రార సంఖ్య సరిపోటకై ధరధరాసుత అనున్నది అంతయు ఒక పదముగా చేసినట్లు చేయవలేను. ఆ జప అనగా ఆ జప మంత్ర స్వరూపురాలు దక్షిణామూర్తి సంహితలో ఆ జప శబ్దమునకు ఉత్పత్తి చేయబడినది. శ్రీమాత్రే నమః. ఓ పార్వతి, సాధకుడు భక్తుడు జపించకపోయినను ఏది జపము అగునో దానికి అపజయమని పేరు.
ఈ జపము సంసార పాశమును ఛేదించుచు అనిగలదు. పుష్పనిభాకృతి శబ్దమందలి పుష్ప శబ్దమునకు వికాసము అర్థవము. కుబేరుని విమానము, పువ్వు, నేత్రరోగము అను అర్థములు హేమ నిఘంటువులో గలవు. కావున పుష్పముతో సమానమగు ఆకారం గలదని 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.